జై గురుదత్త శ్రీ గురుదత్త. చరిత్ర గతిలో బతికి జీర్ణమైపోయిన తెలంగాణ నృత్య రీతులను పునర్జీవింపచేసిన మహానుభావుడు 10వ శతాబ్దం నాటి కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం నాట్యాన్ని పునరుద్ధరించడంతో పాటు ప్రబంధ నాట్యం సంప్రదాయానికి సంబంధించిన నవజనార్దనం వంటి ప్రాచీన నాట్య రీతులను తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యులు, అనేక మంది దేవదాసీ నృత్య కళాకారులను సంఘటితం చేసి వారి సంప్రదాయ నృత్య రీతులను అధ్యయనం చేసిన కళా సరస్వతి జాయపసేనాని రాసిన నృత్య రత్నావళి గ్రంథాన్ని మార్గదర్శిగా ఎంచుకుని పేరిణి శివతాండవాన్ని పునరుద్ధరించిన భారత కళా సవ్యసాచి ఆజన్మ బ్రహ్మచారి కూచిపూడి నాట్య కళాకారుడు నటరాజ రామకృష్ణ గారు. వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను ఒక్కమారు మనం సింహావలోకనం చేసుకుందాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చిన్ననాటే నటరాజ బిరుదాంకితుడైన రామకృష్ణ గారు పూర్వీకులది మాత్రం కోనసీమ ప్రాంతం. అప్పట్లో ఇండోనేషియాకు వీరు వలస వెళ్ళిపోయారు. బాలి ద్వీపంలో రామ్మోహన్ రావు దమయంతి దంపతులకు రామకృష్ణ గారు జన్మించారు. తల్లిది మాత్రం నల్గొండ జిల్లా ఆలేరు మండలం కొల్నపాక గ్రామం. రామకృష్ణ గారు చిన్నతనంలోనే తల్లిగారి కాలం చేశారు. తర్వాత ఆయన కుటుంబం ఇండోనేషియా నుంచి చెన్నైకి వచ్చేసింది. 10వ ఏట నుంచే నాట్యంపై మక్కువ ఉండేది రామకృష్ణ గారికి. గజ్జలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎండిన తుమ్మకాయలను కాళ్ళకు కట్టుకుని నాట్యం అభ్యసించేవారు మహానుభావులు. క్రమంగా సోదరుడి సహాయంతో ప్రసిద్ధ కళాకారుల వద్ద నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు. భరతనాట్యంతో ప్రారంభించి ఎన్నెన్నో నృత్య రీతులను నేర్చుకున్నారు రామకృష్ణ గారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఆయన ఆజన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. చెన్నై నుంచి 6 దశాబ్దాల క్రితం తెలుగు గడ్డపై అడుగుపెట్టారు. శ్రీకాళహస్తిలో ఎక్కువ కాలం నాట్య శిక్షణను పొందారు. పుట్టింది ఇండోనేషియాలో, పెరిగింది చెన్నైలో, చదువంతా నాగపూర్లో. కానీ ఆయన జీవితం అంతా తెలుగు కళకే అంకితం చేసిన మహానుభావుడు రామకృష్ణ గారు. చాలా కాలం పాటు ఆయన కూచిపూడిలోనే గడిపారు. శాస్త్రీయ నృత్య రీతులపై పరిశోధనలు చేశారు. పిఠాపురంలోని కుంతీమాధవ స్వామి దేవాలయంలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అంతరించిపోయాననుకున్న ప్రాచీన నృత్య రీతులను వెలుగులోకి తెచ్చి వాటిపై సాధన చేసిన మహానుభావుడు నటరాజ రామకృష్ణ గారు. ఆగమ నర్తనం ప్రదర్శించారు. ఆయన గురించి తెలుసుకున్న అప్పటి బందారు సంస్థానాధిపతి రాజా గణపతి పాండ్య రామకృష్ణ గారికి నటరాజ బిరుదుని ప్రదానం చేశారు. ఆ బిరుదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అనంతరం ఆయన నాగపూర్ మహారాజా దర్బార్లో నాట్యాచార్యుడిగా చేరారు. 1955లో అక్కడి నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. నృత్యనికేతన్ స్థాపించారు. ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. స్వయంగా 1000 కాళ్ళ మండపంలో పేరిణి శివతాండవ నృత్యాన్ని ఆయనే ప్రదర్శించారు. అసలు నిజానికి పేరిణి శివతాండవ నృత్యం అంటే ఏంటి అంటే, తెలుగువారి ఒక ప్రాచీన నృత్యమే పేరిణి శివతాండవం. దీన్ని యోధుల నృత్యము అంటారు. యోధుల నృత్యంగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమశివుడు ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపు 2 శతాబ్దాల పాటు పరిపాలించిన కాకతీయుల హయాములో ఈ కళ బాగా పరిడివిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందని శివుడికి నివేదనగా పరిగణిస్తారు ఈ పేరిణి శివతాండవాన్ని. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో గల శిల్పకళల్లో రామకృష్ణ గారు గమనించారు. శిల్పకళలను చూసి మాత్రమే, అందులో ఆ బొమ్మలను, ఆ కుడ్యాలపై ఉన్నటువంటి చిత్రాలను చూసి దాన్ని చూసి మాత్రమే ఆయన గమనించి
ఆ శిల్పకళలో ఉన్నటువంటి పేరిణి శివతాండవాన్ని గమనించి దాన్ని పైకి తీసుకొచ్చారు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతంగా చెప్తారు. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఉంటే ఆ పరమశివుడు తమ దేహంలోనికి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ఈ నాట్యం చేసేవారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపు కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలువబడే ఆచార్య నటరాజ రామకృష్ణ గారితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర నృత్య అకాడమీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ ఆస్థాన నాట్యాచార్యునిగా రామకృష్ణ గారు చేసిన కృషి సరికొత్త నాట్య బృందాలను, శిష్యగణాన్ని తయారు చేసింది. బౌద్ధం, వైష్ణవం, శైవం పద్ధతుల్లో నృత్యంలో వచ్చిన కొత్త మార్పులను అందిపుచ్చుకుని నాట్యానికి మెరుగులు దిద్దేవారు రామకృష్ణ గారు. 2200 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా కొనసాగుతున్న ఆలయ నృత్య సంప్రదాయానికి 1970 ఆగస్టు 22న ఆంధ్రనాట్యంగా పేరు పెట్టి ఆధునిక తరం ముందుకు తీసుకొచ్చారు నటరాజ రామకృష్ణ గారు. రంభా, ఊర్వశి, మేనకలు స్వర్గంలో ఈ నాట్యాన్ని నర్తిస్తారనే చందంగా తెలుగు నేలకు అరుదైన నాట్య రీతుల్ని అందించారు మన నటరాజ రామకృష్ణ గారు. నాట్యానికి అనువైన సాహిత్యం, అందుకు తగిన వాయిద్యంతో తాళం, లయ ఏర్పాటు చేసుకుని జతి, గతి, యతి, జాతి వంటి వాటితో నృత్యం చేయడం రంభ సంప్రదాయంగా నిగ్గు తేల్చారు నటరాజ రామకృష్ణ గారు. సాము గరిడి, మోడీ మొగ్గలు, తలపై కుండలు, కాళ్ల కింద పదునైన అంచుల పళ్ళెం, చేతుల్లో ప్రమిదలు, దీపాలు, ఒత్తులు వంటి వాటితో నృత్యం చేయడం మేనక తీరుగా నిర్వచించారు. మంచి కవి పండితులు రాసిచ్చిన పదం, శ్లోకాలు తీరుబాటుగా కూర్చుని హాయిగా ఆస్వాదించే అభినయాన్ని ఊర్వశి శైలిగా ఆయన పేర్కొన్నారు. వాటన్నిటినీ పుణికిపుచ్చుకుని ఆలయాల్లో ప్రదర్శించే దేవదాసీల నాట్య పద్ధతులను నటరాజ రామకృష్ణ గారు వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయంతో నాట్య బోధన కోసం ఆయన సిలబస్ను రూపొందించారు. పిఎస్ఆర్ ఉమా రామారావు కళాకృష్ణుల సహాయంతో ఆయన రూపొందించిన సిలబస్సు చదివి ఇప్పటికీ మొత్తం 1200 మంది నాట్యశాస్త్రంలో నిష్ణాతులయ్యారు. నిజామాబాద్, ఆర్మూర్, వరంగల్లో రుద్రపీఠం, కపిలేశ్వరపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమెరికాలో ప్రత్యేకంగా ఆంధ్రనాట్య పేరిణి కోసం శిక్షణా సంస్థలు నటరాజ రామకృష్ణ గారి శిష్యులు నెలకొల్పారు. తెలుగువారితో పాటు ఇతర దేశాలు, భాషల వారు అందులో నాట్య విద్యల్లో శిక్షణ పొందుతూనే ఉన్నారు. ఎవరి ధోరణిలో వారిస్తున్న శిక్షణలో తప్పటడుగులు పట్టాన్ని ఆయన గమనించారు. అన్ని ప్రక్రియల్ని సమన్వయం చేసి గోల్కొండ దక్కన్ నాట్య రీతుల రాణి తారామతి, ప్రేమావతి మహల్ను నాట్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని తలపెట్టారు మహానుభావులు. తన ఆలోచనలను కలబోసి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు ఆనాడు నటరాజ రామకృష్ణ గారు. అప్పటి పర్యాటక శాఖ సారథి శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఆ నివేదికను పరిశీలించి స్పందించారు. ఫలితంగా అత్యాధునిక తారామతి బారాదరి రూపుదిద్దుకుంది. స్వయంగా నాటకాలు రచించి ప్రదర్శిస్తూ ఎంతో మంది కళాకారులకు శిక్షణ ఇస్తూ గడిపేవారు రామకృష్ణ గారు. ఆయన సృష్టించిన అద్భుతమైన నాట్య ప్రక్రియల్లో నవజనార్దన పారిజాతం విశేష జనాదరణ పొందింది. దేవదాసీ చట్టం అమల్లోకి రావడంతో దేవదాసీలు కరుమరుగయ్యారు. ఆ నృత్యరీతులు కూడా తెరమరుగైపోయాయి. అటువంటి సమయంలో అద్భుతమైన ఆ నాట్య ప్రక్రియని తిరిగి జీవనం పోయాలనే సంకల్పంతో నటరాజ రామకృష్ణ గారు ఊరూరా తిరిగి నృత్య కళాకారులను సంఘటితపరిచి సంప్రదాయ నృత్య రీతులను అధ్యయనం చేసి ఆంధ్ర నాట్య పేరిట దాన్ని తిరిగి తెలుగునాట సుస్థిరపరిచారు మన నటరాజ రామకృష్ణ గారు. 700 ఏళ్ల క్రితం మరుగుపడిపోయిన కాకతీయుల కాలం నాటి పేరిన శివతాండవ నృత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఏ ప్రభుత్వము, పాలకులు, అకాడమీలు, విశ్వవిద్యాలయాలు చేయనటువంటి పనిని ఒక్క నటరాజ రామకృష్ణ గారు చేసి చూపించారు. పురుషులు మాత్రమే చేసే ఈ నృత్యాన్ని నృత్య రత్నావళి గ్రంథం ద్వారా తెలుసుకుని
విశేష ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆయన చేసిన ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఆ స్ఫూర్తితోనే తర్వాత అనేక వందల మంది మగపిల్లలు గజ్జెకట్టి రంగస్థలంపైకి చేరారంటే అది అతిశయోక్తి కాదు. అప్పుడు ఆయన శిష్యులు ప్రశిష్యులు దేశ విదేశాల్లో వేలాదిగా ఉన్నారు. నాట్య కళారీతులపై వందలాది వ్యాసాలతో పాటు 40కి పైగా గ్రంథాలను, ఒక పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆయన రచించారు. నాట్య కళని నిక్కచ్చిగా నమ్మటం తప్ప అమ్ముకోవటం తప్పంటూ ఆచరించి చూపించిన ఆదర్శ కళాకారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు మాత్రమే అని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఆసరా వైద్య ఖర్చుల కోసం రామకృష్ణ గారు కళా కుటుంబం తపన తప్ప రక్త సంబంధీకులు లేని ఆయన అందరి మధ్య ఒంటరిగా నృత్య తపస్విగా చిరంజీవి అయ్యారు. ఎంత గొప్ప విశేషం! అందరి మధ్య ఒంటరిగా నృత్య తపస్విగా ఆయన చిరంజీవి అయ్యారు. నటరాజ రామకృష్ణ గారు ఆయన 88వ ఏట జూన్ 7, 2011వ సంవత్సరం మంగళవారం ఉదయం 7:15 నిమ్స్లో కన్నుమూశారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో పాటు న్యూమోనియా రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆ విషయం తెలిసిన పలువురు శిష్యులు ప్రముఖులు ఆ రోజు ఉదయమే నిమ్స్కు తరలివెళ్ళి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రామకృష్ణ గారి మృతదేహాన్ని ఆయన ముఖ్య శిష్యుడు కళాకృష్ణ గారితో పాటు శిష్యులు అమీర్పేట లీలానగర్లోని రాజేశ్వరి అపార్ట్మెంట్లో ఆయన్ని ఇంటికి తరలించారు. ఇండోనేషియాలో బాలి ద్వీపంలో జన్మించిన ఆయన జీవితమంతా కళాయానమే అని చెప్పుకోవాలి. ఆంధ్రనాట్యం పేరిని శివతాండవాలకు రామకృష్ణ గారు నిజంగా ప్రాణం పోశారు. ఆయన అసలు పేరు రామకృష్ణ మాత్రమే. నటరాజ్ అనేది ఆయన బిరుదు. ఆయన బిరుదే ఇంటి పేరు అయిపోయింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పద్మశ్రీతో సత్కరించింది. దాదాపు 50 పైగా పుస్తకాలు రచించారు మహానుభావులు. ఆయన చేసిన కృషిపై 25 దాకా సిద్ధాంత వ్యాసాలు ఉన్నాయి. తారామతి బారాదరి సర్వహంగులతో కళాకేంద్రంగా కళకళలాడుతూ ఉందంటే అందులో ఆ భాగంలో ఆయన కృషి ఎంతో ఉంది. ప్రేమావతి నాట్యం సంగీతంపై ఆయన చేసిన అధ్యయనం, రాసిన పుస్తకాలు, ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రాలు, ప్రతిపాదనలు అనేకం. ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న ఆయన యోగక్షేమాలను ఆయన శిష్యులే చూసుకునేవారు. అన్నీ తామై ఆయనకి సేవలు చేశారు. అంటే ఎంత గొప్ప గురువు గారు నాట్యంలో అనేది మనకి ఈనాటికి కూడా అర్థమవుతుంది. 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. 1982లో హైదరాబాద్లోని కళావేదిక ద్వారా కళా సరస్వతి బిరుదులు పొందారు. 1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా దక్షిణ భారత ఉత్తమ నాట్యాచార్యుడిగా, 86లో LVR ట్రస్ట్ మద్రాసు నుంచి పేరిని శివతాండవంపై పరిశోధనకు ఉత్తమ పరిశోధకుడిగా, 1980లో శ్రీశైల దేవస్థానంలో ఆస్థాన నాట్యాచార్యుడిగా, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన నాట్యాచార్యుడిగా నియామకం పొందారు. 1985లో ఆంధ్రప్రదేశ్ కళా ప్రేమికులు ఆయనకి స్వర్ణ కిరీటాన్ని బహూకరించారు. ఇలా ఎన్నెన్నో 1998లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి నృత్యంలో విశిష్ట పురస్కారాన్ని పొందారు మహానుభావుడు. 1999లో కళాసాగర్ అవార్డుతో పాటు తాను రచించిన దక్షిణాతుల్య నాట్య కళాచరిత్ర పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు మహానుభావుడు. ఆయన చేసిన ఎన్ని పురస్కారాలు మహానుభావుడికి, ఎన్ని డాక్టరేట్లు. ఆయన చేసింది అద్భుతం. ఆయనే లేకపోతే ఈరోజు నృత్య కళ అనేది, పేరిన శివతాండవ నృత్యం అనేది కనిపించేది కాదు. ఓ రాచర్ల రుద్రదేవ, రామప్ప ఆలయాన్ని నువ్వు నిర్మించకుండా ఉంటే, ఓ కాకతి గణపతి దేవ, జాయప నృత్య కళను నీవు ఆదరించకుండా ఉంటే, ఓ జాయప సేనాని నృత్యరత్నావళి నువ్వు రచించకుండా ఉంటే, ఓ రామప్ప నీవు పాలంపేట రామలింగేశ్వర ఆలయంలో అమరలి శిల్పాన్ని భద్రపరిచి ఉండకపోతే, అలనాటి ఆంధ్రుల మహోన్నత నృత్య కళా వైభవం ఈ మాత్రమైనా
ఈ శిల్ప భంగిమ రూపంలో నేడు మాకు దక్కేది కాదు. నటరాజ రామకృష్ణ లాంటి మహానుభావులు మా వెలుగులోకి వచ్చేవారు కాదు. అందుకే మీ అందరికీ మా తెలుగు జాతి నిత్యము రుణపడి ఉంటుంది. తెలుగు కళాకారులు కళాలోక భక్తితో నేడు ప్రణవిల్లవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. తెలుగువారికి గర్వకారణం పేరిణి. తెలుగు జాతి ఉన్నంత వరకు జీవిస్తుంది పేరిణి. తెలుగుల వీర నర్తనం విరాజిల్లుతుంది పేరిణి. భారతీయ తాండవ నర్తనానికి తలమానికంగా శోభిస్తుంది పేరిణి. అటువంటి పేరిణి శివతాండవాన్ని బహిర్గతం చేసినటువంటి మహానుభావుడు నటరాజ రామకృష్ణ గారు. వారికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ.